తెలుగు రాష్ట్రాలల్లా అప్డేట్ లీడర్ ఎవరున్నారా అని అంటే అందులో ఫస్ట్ వినిపించేది మన బాబు సార్ పేరే. ఆయన దేంట్లో తక్కువ ఉన్నాడో చెప్పుండ్రి. టెక్నాలజీకి పురుడు పోసిందే బాబు సారు. సాంకేతికత అనే ఇంట్లో సాంపిజల్లి సయమాన్ కట్టిందే ఆయన. అందుకే మార్కెట్లకి ఎసోంటి కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అందిపుచ్చుకొని ఆకలింప చేసుకుంటాడు. ఇగో మీరే ఒకసారి ఇటు చూడుండ్రి బాబు సార్ ఏం చేస్తుండో. చంద్రబాబు సార్తో పెట్టుకుంటే చెడు కూడా ఆడినట్టే ఉంటది కథ. విమర్శ చేసుడు సురి చేస్తే పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా ఉరికొచ్చి ఆ పొజిషన్ లో కూర్చుంటారు. సార్ అంటే గంత భయం. మళ్ళా ఈసారి ఎట్లయినా చేసి జగన్ సార్ పని పట్టాలని అనుకుంటుండు బాబు. అందుకే ఎప్పుడు చేసినట్టు ప్రచారం చేసుడు కాకుండా డిఫరెంట్ గా పార్టీకి ప్రచారం చేయాలని ఆలోచించి ఇగో ఇట్లా న్యూస్ ప్రజెంటర్లు పొద్దుగాల పేపర్లు ముంగటేసుకొని డిస్కషన్లు చేస్తుంటారు కదా. సేమ్ అట్లనే ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని ప్రజెంటేషన్ ఇచ్చిండు. వైసీపీ పాలన వచ్చిన కానుంచి జరిగిన అవినీతి అక్రమాలు ఏంటి అన్ని చెప్పిండు. అట్లనే వైసీపీ లీడర్లతోని ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏందో చదివినిపించిండు. టీడీపీ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లుండనో కూడా చెప్పేసిండు. ఇక ఇదంతా చెప్తుంటే బాబు సార్ కోపం కొట్టుకొచ్చింది. ఏం తమాషా అవుతున్నదా నకరాలా అని ఉగ్ర రూపం దాల్చి మాటలతోనే ఉరికిచ్చినంత పని చేసిండు. ఆ సార్ ఏమో అంటారు, చెప్పురి ఇంటాం జరా. ఆడుకుంటారా మీరు? అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా.